నెక్స్ట్ ఏ వైరస్ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఎరిక గోడలేని ఎదుట నిలుచున్నా, ఎర్ర సముద్రమే నీ ఎదుట ఉన్నా, వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవుడు నీ పక్షమున ఉన్నాడని చెప్పడానికే దేవుడు 100% అని ఇక్కడ నిలబెట్టి ఉన్నాడని చెప్పడంలో ఎంత మాత్రము సందేహం లేదు. కాబట్టి మీరు భయపడవద్దు, చింతించవద్దు, బాధపడవద్దు. కానీ రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని మనం గనక ఆ రక్షకుని వైపు చూసినట్లయితే 100% విజయం మనదే. దేని విషయంలోనైనా సరే, ప్రతి విషయంలో కూడా ఒక దాంట్లోనే విజయం కాదు మనకి. దేవుడు, మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన సర్వాధికారి. ఆయనకి ఈ భూమి మీద మరి పరలోకంలోనూ సర్వాధికారములు కలవు. ఆయనకి సర్వశక్తి గల దేవుడు కనుక, అలాగే మన సమస్యల్లో, ప్రతి సమస్యలో కూడా మనకి విజయాన్ని దయచేసే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. మరి చూడండి ప్రియులారా, రక్షించడానికి పుట్టి ఉన్నాడు, పాపము నుంచి విడిపించడానికి.